హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు వంట. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్లో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి నూనె కాస్త వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వాటిని బాగా మగ్గనివ్వండి. అవి కాస్త మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. అది వేగాక అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని అందులోనే చికెన్ వేసి అవన్నీ బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాలు ఉడికించండి. ఈ గ్యాప్లో మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ని కలుపుతూ ఉడికించండి. అది ఉడికాక అందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఆయిల్ సపరేట్ అయ్యాక అవసరం అనుకుంటే అర టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు అందులో కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు దాన్ని మగ్గనిచ్చి అందులో కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనిచ్చి స్టవ్ ఆపేసుకోండి. అంతే, ఎవరైనా ఈజీగా చేయగలిగే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.